ఓకే, దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివారములో దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన కృప నీకు నాకు మనందరికి ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఎంతమంది వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడయ్యా అని ఇంటికాడి నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తగలరా? నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా. రైట్, మంచిది. హృదయ హాస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ వాంఛలు తెరచగలిగినటువంటి దేవుడు కనుక ఈ వాక్యము నీ హృదయం తెరవబడును కాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నేను బలపరచును కాక. ఆమేన్. ఓకే, చదవమ్మా. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముడి యొక్క రక్తము ఆ స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల యేసువారికి వందనాలు. ఈ సమయంలో అయ్యా ప్రార్థిస్తున్నాను. నీ వాక్యాన్ని బోధించుతుండగా ఈ పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరింపబెట్టడం సహాయం చేయి. నన్ను నీ సిలువ చాటు భద్రపరచుకో. నన్ను మరుగు చేయి. నా నోరు నీ ఊరగా వాడుతూ వింటున్న వారితో, ఈ యంత్ర శబ్దంతో వింటున్న వారితో ఎంత దూరమైతే ఈ యంత్ర శబ్దం వెళుతుందో అట్టి వారితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ, వాళ్ళు పట్టుకోమని వాక్యం ద్వారా, వాళ్ళు బలపరచమని వాక్యం ద్వారా, లేవనెత్తమని వాక్యం ద్వారానైనా ఈ వాక్యము వారి హృదయాల్లోకి దూసుకుపోవడానికి నీకు హృదయం చేయమని అయ్యా వినిచిన వారి హృదయాన్ని బలపరచమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మాట చదివితే, అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము ఆ స్వరము నేల మీద నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? అప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అంటే, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము యొక్క కుమారుడు గురించున్నది, మొదటి వారి గురించున్నది. ఆయన అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే, అప్పుడు ఆదాము అవ్వ కూడుకున్నప్పుడు వారికి కయ్యూను అనేటువంటి వ్యక్తి పుట్టాడు. కయ్యూను అనే వ్యక్తి పుడితే అవ్వన్నది, అమ్మయ్య నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంది. ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను అంది. అంతకుముందు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉంది. ఆమె భర్త. ఆమె ఎవరు? ఆమె భర్త ఎవరు? ఆమె అంటే అవ్వ, ఆమె భర్త అంటే ఆదా. వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండగా ఆమె నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ మనిషి పేరు పెట్టారు వాళ్ళు. ఏం పేరు? కయ్యూను అని పెట్టారు. నెక్స్ట్ ఇంకొక మనిషిని సంపాదించుకున్నారు. అతని పేరు ఏబేలు అని పెట్టారు. అయితే ఈ కయ్యూనుకి దేవుడు ఒక పని అప్పగించాడు, ఏబేలుకి ఒక పని అప్పగించాడు. నేను చెప్పుకుంటా పోతున్నాను, వినండి మాటలు. చదవనప్పుడు మాత్రమే చదవండి. కయ్యూనుకి ఒక పని అప్పగించాడు, ఏబేలుకి ఒక పని అప్పగించాడు. కయ్యూను పని ఏంటంటే భూమి సేదపరచడం, సేద్యం చేయటం. ఈ భూమిని దున్నాలా, ఈ భూమిని చక్కగా సేద్యం చేయాలా, పంటలు పండించాలా. కయ్యూను నాటినటువంటి మొక్కలు, కయ్యూను ఆ నాటే ఎప్పుడు ఏ మొక్క నాటింటాడో ఆ నాటి కాలంలో ఉన్నటువంటి మొక్కలన్నీ ఇప్పుడు కూడా ఆ కాయలు కాస్తూ ఉన్నాయి. అలాంటి కాలంలో యాపిల్ నాటున్నాడు. యాపిల్ కాయ దేవుడు ముందుగానే కలుగులు కాకంటే కలిగినటువంటి మొక్కల్లో ఇత్తనాలు మొక్కలు నాటాడు. ఆయన సేద్యం చేయటం, అది దేవుడు సృష్టించిన సృష్టిలో నుంచి తీసుకొచ్చి నాటినటువంటి మొక్కలు ఇవి.
దేవుడు తీసుకొచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఎక్కడ నాడుతున్నారు? తల్లి గర్భంలో నుండి దేవుడిని తీసుకొచ్చాడు. తల్లి గర్భంలో నుండి దేవుడిని తీసుకొచ్చిన తర్వాత నిన్ను ఎక్కడ నాడుతున్నాడు? నిన్ను నాటడానికి నిర్మించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఆ విషయం తెలుసా? తల్లి గర్భంలోకి చిన్న ఉదాహరణ చూస్తే, భార్య కడుపులోకి ఒక బిడ్డను తీసుకొచ్చాడు దేవుడు. అది దేవుడి సంకల్పం. యెహోవా ఇచ్చు గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని నాటడానికి కారకులు ఎవరంటే దేవుడి సేవకుడు, పాస్టర్. చెప్ప హల్లెలూయా. దేవుని మందిరంలో నాటబడినటువంటి ఒలివ మొక్క వలె ఉండాలా. ఇక్కడ నిన్ను నాటకానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో నిన్ను నాటకానికి ఒక వ్యక్తి ఉండాలి. నారు పోసేది ఒక చోట, నాటేది మరొక చోట. అవునా? నారు పోసేది ఒక చోట, నాటేది మరొక చోట. వృక్షాలు కలుగునుగా కంటే కలిగినవి. ఈ కయ్యను సేద్యం చేయాలంటే ఆ వృక్షాలు, ఆ నారు తెచ్చుకొని నాటాల, సేద్యం చేయాలా, వ్యవసాయం చేయాలా. వ్యవసాయం చేసే పని అప్పగించాడు కయ్యూనికి దేవుడు. వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయంలో బహుగా చక్కగా పండింది, బహుగా పండించాడు కయ్యూను. అన్ని ఫలాలు పండించాడు కయ్యూను. బహుగా సేద్యపరిచాడు. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. అవన్నీ పండించిన తర్వాత దేవుడు అడిగాడు, నువ్వు పండించినటువంటి పంటలో నాకు తీసుకొని రా, నాకు అర్పించు అర్పణలో అన్నాడు. నెక్స్ట్ తన తమ్ముడైనటువంటి ఏబేలు కూడా దేవుడు ఒక పంటనిచ్చాడు. ఏం పంట అంటే అది? ఏం పంట? నువ్వు ఈ పంటను పండించాలని చెప్పాడు ఏబేలుకి. ఏం పంట అది? కాపరిగా, గొర్రెల కాపరిగా ఇచ్చాడు, పశువులు కాపరిగా ఇచ్చాడు. కయ్యూనికేమో పొలాన్ని అప్పగించాడు, ఏబేలుకేమో పశువులను అప్పగించాడు. ఈయన ఈ కాపరిగా ఉన్నప్పుడు వాటిని కూడా సంరక్షిస్తూ, వాటిని కూడా పోషిస్తూ, వాటిని కూడా బలపరుస్తూ, భద్రపరుస్తున్నటువంటి ఏబేలుతో కూడా దేవుడు చెప్పాడు, నాకు అర్పణ కావాలా, అర్పణ తీసుకురా అని. ఈరోజు దేవుని మందిరానికి అర్పణలు ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది ఇచ్చారు అర్పణలు? నాకు అర్పణ కావాలా, నాకు అర్పణ దా. నీకు వారం అంతా కూడా నిన్ను చక్కగా మంచి ఆహారంతో నిన్ను పోషించాను కదా, నాకు అర్పణ ఇవా అర్పణ అని దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తూ ఉన్నటువంటి మాట ఇది. దేవుని సన్నిధికి నువ్వు అర్పణలు తెచ్చావా? ఇంతవరకు తేకపోతే తేవాలి దేవుని సన్నిధికి అర్పణలో. దేవునికి చెల్లించాల్సింది నువ్వు దేవునికి చెల్లించాలా. నువ్వు దొంగిలించకూడదు, దేవునికి ఇవ్వాల్సింది. నీ దగ్గర పెట్టుకోకూడదు, దేవునికి చెందాల్సింది. నువ్వు తినకూడదు, దేవునికి ఇవ్వాల్సింది. దేవునికి మాత్రమే చెల్లించాలా. అది దేవుని మందిరానికి నువ్వు తీసుకువెళ్ళాలా అర్పణలో. దేవుడు అడిగిన వీళ్ళిద్దరు కూడా అర్పణలో తీసుకురా అని. కయ్యూన అర్పణలో కయ్యూనేమో పొలం సేద్యం చేసేవాడు. ఆ పొలంలో నుంచి వచ్చినటువంటి ఫలాలు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చాడు. ఏ ఫలాలు తెచ్చాడు తెలుసా? ఏమంటే ఏ ఫలాలు తెచ్చాడు తెలుసా? కయ్యూను కుళ్ళిపోయినవి, దాపడ్డాయి, రాలిపడినవి, పనికిరానటువంటివి తీసుకొచ్చాడు దేవుని మందిరానికి. కుళ్ళిపోయినవి, దాపడ్డాయి, రాలిపోయినవి, ఈ పనికిరానివి తీసుకొచ్చి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అర్పణగా పెట్టాడు. పిల్లారా చూడండి కయ్యూని యొక్క మనస్సు. కయ్యూని సేద్యపరచడానికి కయ్యూనికి జ్ఞానం ఇచ్చాడు, కయ్యూనికి తెలివిచ్చాడు, కయ్యూనికి భూమి ఇచ్చాడు, కయ్యూనికి వర్షం ఇచ్చాడు, కయ్యూనికి ఎండనిచ్చాడు,
ఆ మొక్కలు ఫలించి అభివృద్ధి చెందడానికి కయ్యూనికి అన్నీ ఇచ్చాడు. అవి ఫలించి అభివృద్ధి చెందిని. కానీ తీసుకొచ్చే సమయానికి ఏం జరుగుతుంది? అర్పణ కుళ్ళిపోయినవి, డాగుపడినవి, పనికి రానటువంటివి, రాయిపడినవి తీసుకొచ్చాడు అర్పణకి. దేవుడు నీ జీవితంలో నీకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాడు. నీకు బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మనవరాళ్ళు ఇచ్చాడు. మనవరాలని దేవుడు నీకు సంపదలు ఇచ్చాడు. కానీ నీ కుటుంబాన్ని దేవుడి సన్నిధి నువ్వు సరిగ్గా తీసుకొస్తున్నావా? సమయానికి తీసుకొస్తున్నావా? ఆలోచించేయి. సేమ్ ఫలాలు కయ్యూనికి ఇచ్చాడు, సేమ్ ఫలాలు నీకు ఇచ్చాడు. నువ్వు సమయానికి దేవుడి సన్నిధికి నీ కుటుంబీకులను తీసుకురాగలుగుతున్నావా? ఆలోచించాయి. నీ కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, నీ పిల్లలు పుట్టిన పిల్లలు కావచ్చు, నువ్వు దేవుని మందిరానికి తెస్తున్నావా? దేవుని మందిరంలోకి తీసుకొస్తున్నావా? దేవుని సన్నిధిలోకి నువ్వు తీసుకొస్తున్నావా? తీసుకురాకపోతే ఈరోజు ఈ వాక్యము ద్వారా నువ్వు నీ మనోనేత్రాలు తెరవబడాలా? ఈ వాక్యము ద్వారా నీ హృదయం తెరవబడాలా? ఈ వాక్యము ద్వారా నువ్వు గర్తించబడాలా? నీ బిడ్డను దేవుని మందిరానికి తీసుకొస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులు ఏం చెప్తారో తెలుసా? బిడ్డల్ని దేవుని సన్నిధికి తీసుకురాకుండా వాడికి వంట చేసి పెట్టి, భోజనం వండి పెట్టి, టిఫిన్లు చేసి పెట్టి, నిద్రపోతున్నారు లేకుండా వాళ్ళని ఒకసారి ముందుగానే చెప్పవచ్చు. కొంతమంది చెబుతారు, లేదా చెప్పి ఇదిగో నిద్ర లేకుండానే అదిగో స్టవ్ మీద అదిగో అది చేసి పెట్టాను, అట్లు వండి పెట్టాను, చపాతీ చేసి పెట్టాను, చికెన్ కూర చేసి పెట్టాను, మాంసం కూర, ఇంకోటి చేపల కూర చేసి పెట్టాను. చక్కగా నిద్ర లేచి చక్కగా తిని టీవీ చూస్తూ ఇంట్లో ఉండో. నేను ఆడికి వెళ్తున్నాను, గుడికి వెళ్ళొస్తా. గుడి అంటే చర్చి. నేను చర్చికి వెళ్ళొస్తాలే, నువ్వు తినే హాయిగా టీవీ చూస్తూ ఉండని పిల్లలకు చెప్పొస్తున్నారు తల్లిదండ్రులు. ఎవరికంట? పిల్లలకి. వీళ్ళెవరు? ఫలాలు కాదా? ఈ ఫలాలకు తెలియపరుస్తున్నటువంటి మాట పిల్లలకు చెప్పొస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు పాడవడానికి ఎవరు కారకులయ్యారు? తల్లిదండ్రులు. మొదటి తప్పు ఇది. జాగ్రత్తగా వినండి. అయ్యో, నా పిల్లలు నా మాట వింటలేదే, నా పిల్లలు నా మాట వింటలేదు, ఇంటి పట్టున ఉండలేదు, రకరకాల అలవాట్లకి గురి అయ్యారు, రకరకాల పరిస్థితుల్లో చిక్కుకున్నారు, రకరకాల బాధలు ఉన్నారు, వాళ్ళ నుంచి నాకు నెమ్మది లేదు అంటే కారణం ఎవరో తెలుసా? నువ్వే. కయ్యూను కూడా చేసిన పని అదే. ఫలించడం, మస్తుగా అభివృద్ధి చెందింది. కానీ కయ్యూను చేసిన పని ఏం తెలుసా? నిర్లక్ష్యమైన స్వభావంతో ఉన్నాడు. ఏంటంటే అవి తీసుకెళ్ళేది, ఈ కాదా, ఈ యుక్తి ఏమైంది అనేటువంటి నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. నీ జీవితంలో నిర్లక్ష్యమైన స్వభావం ఇప్పటికి ఉంటే తీసివేసుకో. దేవుని సన్నిధి అంటే నీకు భయం ఉండాలా? దేవుని సన్నిధి అంటే నీకు భక్తి ఉండాలా? దేవుని సన్నిధి అంటే నీకు ఆసక్తి ఉండాలా? నేను దీవించబట్టలేదు, నేను ఫలించట్లేదు, నేను బాగుంటలేదు, నాకు ఎంత సంపాదించినా మొత్తం పోతని, అనారోగ్యంతో ఉన్నాం, మా కుటుంబం అంతా అనారోగ్యం పాలైపోతుంది, మేము అసలు ఆనందించలేకపోతున్నాం అని చెప్పుకొని బాధపడితే, ఇలా ఉంటేనే చెప్పుకొని బాధపడతా ఉంటమే. చెప్పుకొని బాధపడాలా? దీనికి కూడా వాక్యం ఉంది, నేను చెప్తాను ముందు. చెప్పుకొని బాధపడ, అయ్యా నేను వారం అంతా పని చేస్తున్నాను, ఒక్క పైసా మిగలట్లేదు, వారం అంతా కష్టపడుతున్నాను, ఒక్క పైసా మిగలట్లేదు. డబ్బు తీసుకొస్తే నా పిల్లలకి ఏదో ప్రాబ్లం అయిపోతుంది, హాస్పిటల్ ప్రాబ్లం అయిపోతుంది. డబ్బు తీసుకొస్తే ఏదో అప్పులు వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు, ఒక్క పైసా తింటలేదయ్యా, ఒక్క పైసా దాచుకోలేకపోతున్నానని బాధపడేవాళ్ళు కోట్ల మందిలో ఉంటారు. ఈ లిస్టులో నువ్వు ఉండవా? ఈ లిస్టులో నువ్వు లేవా? సంపాదించిన సంపాదన, రోజంతా కష్టపడిన సంపాదన, అప్పులు పాలైపోయి తిప్పలు పాలైపోతున్నటువంటి పరిస్థితి, ఈ లిస్టులో నువ్వు లేవా? ఆలోచించేయి. నేను చెయ్యి ఎత్తమంటలా,
ఈ లిస్టులో నువ్వు లేవా? ఈ లిస్టులో నువ్వు ఉన్నావు. ఈ లిస్టులో నువ్వు ఉన్నావు. ఈ లిస్టులో నువ్వు ఉండడానికి కారణం ఏంటంటే నీలో నిర్లక్ష్యమైన స్వభావం ఉంది. కయ్యూను తీసుకురామన్నప్పుడు కయ్యూను చేసిన పని ఏంటంటే నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. మంచి ఫలాలు దాచుకొని పనికిరానటువంటి ఫలం అంతా నిర్లక్ష్యంగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఒక అధికారి దగ్గరికి ఒక పేపర్ పెన్ను తీసుకురామంటే చినిగిపోయిన పేపర్ తీసుకెళ్తే అధికారి ఏమంటాడు? చంపేసి పుటాకని కొడతాడా లేదా? చినిగిపోయిన పేపర్ తీసుకెళ్ళామంటే ఎంత నిర్లక్ష్యం నీకు! అర్థమైందా? జస్ట్ ఉపమానం అర్థమైందా? చిరిగిపోయిన పేపర్ నువ్వు ఆ ఎస్ఐ గారి దగ్గరికే తీసుకెళ్ళావంటే, ఒక కేసు మీద నువ్వు వెళ్ళి ఆ పోలీస్ కేసు పెట్టడానికి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ రాయమంటాడు. ఆ చిరిగిపోయిన పేపర్ తీసుకెళ్ళి గౌరవమైన రాద్దాం ఉంటే ఎస్ఐ గారే కొడతారు. మొదటరా పేపర్ తేమంటే చిరిగిపోయిన ముక్కు తీసుకొచ్చి రాస్తా ఎట్టగలు పడుతున్నారో నీకని కొడతాడు. కారణం ఏంటి? బజార్కి వెళ్తే మంచి A4 పేపర్ లేఖల పేపర్ దొరికింది. బజార్ దాకా నేను వెళ్తున్నాను ఇంకో ఈ పక్కన వేసుకుని పక్కనే పడుందో ఈ పేపర్ మీద రాసిస్తే సరిపోతుందంటే కొట్టడా? అట్టుంది మానవుల జీవితం. నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. ఈ నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఉండబట్టే నువ్వు ఫలించలేకపోతున్నావు, నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు. నీ కష్టం నేల మీద పోతుంది, నీ కష్టం పొరల పాలు అయిపోతుంది, నీ కష్టం మట్టి పాలు అయిపోతుంది. ఈ వాక్య పెట్టినటువంటి ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిలో నిర్లక్ష్యమైన స్వభావంతో ఉన్నావు? మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? దేవుడు నిన్ను ఎదురు పైకి లేవనెత్తుతాడు నువ్వు నిర్లక్ష్యమైన స్వభావంతో ఉంటే. దేవుడికి ఇష్టం లేదు సామాన్యతలో, దేవుడికి ఇష్టం లేదు నిర్లక్ష్యమైనటువంటి వారు. ఈ మధ్యాహ్నకాల వాక్యం వింటున్నటువంటి నువ్వు నీ జీవితంలో నిర్లక్ష్యమైన స్వభావం ఉంటే ఈ మధ్యాహ్నం నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. నీలో ఉండి తొలగించుకో. నీకు కావాల్సింది దేవుడు. ముఖ్యంగా నీకు కావాల్సింది దేవుడు సన్నిధి ముందు ఏదో దేవుడు పక్కన పడేయాల్సిందే. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బిడ్డల్ని ఇళ్లలోనే పడేసి వదులుతున్నారు, తీసుకురాట్లా. వాళ్ళు చెడిపోవటానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు. మేము చెబుతాము అప్పుడు మాకు తెలియని టైంలో మాకు నేర్పించినటువంటి విధానం. మా తాతయ్యలు మమ్మోళ్ళు మా ఇంటికి ఎవరు వచ్చినా మేము వందనాలు తాతయ్య, వందనాలు అంటూ వందనాలు అన్న దేవుడు, వందనాలు అమ్మమ్మ, వందనాలు తాతయ్య, వందనాలు ఆంటీ, వందనాలు పెద్దమ్మ, ఏ వర్షం చేస్తే ఆ వర్షం వందనాలు చెప్పేవాళ్ళం. తర్వాత మేము ఒక పందిరి వేసుకొని ఆ పందిరిలో ఇలాంటి కర్రలు పట్టుకొని ఇంగ్లీష్లో వాక్యం, తెలుగులో వాక్యం చదువుతా ఉండేవాళ్ళం. ఇంగ్లీష్ రాదు, ఏదేదో భాష, దాన్ని ఊహించుకొని నేను భయంకరంగా ఇంగ్లీష్లో చెప్పేవాడిని, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవాడిని. నిజంగా ఇప్పటికీ స్టిల్ నాకు ఇంగ్లీష్లో వాక్యం చదవడానికి రాదు, మాట్లాడతాను కానీ అప్పుడు ఏదేదేదో మాట్లాడి దానికి నిజమైనటువంటి తెలుగులో చెప్పేవాడిని. అసలు ఇంగ్లీష్లో చెప్పిందంతా ఉట్టిదే, బూతులు కూడా ఉండొచ్చు అమ్మాయి, కానీ తెలుగులో మాత్రం యేసు రాబోతున్నాడు, యేసు నిన్ను అడుగుతున్నాడు అని పెద్ద క్యాటలీ చెప్పేవాడి, పుల్ల మైక్ అనుకొని. ఆ క్రమంలో మేము వచ్చాం. ఎవరి కాలంలో తొట్టిల్లాం చూశాడు దేవుడు. మరలా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కాడి మోయాలి అని చెప్పి మరలా మమ్మల్ని ఆయన పిలుచుకున్నాడు. ఆయన కాడి మా మీద పెట్టాడు, మోపిస్తున్నాడు. మోయగలిగినంత బరువు మోస్తూ ఆ కాడి ఎత్తుకొని చుట్టుపక్కల సేద్యం చేస్తూ ఉన్నాను నేను. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. నేను చేయగలిగినటువంటి స్థలాల్లో, నేను వెళ్ళగలిగినటువంటి స్థలాల్లో ఆ కాడి మోసుకొని ఆయన భూమిని దున్నుతూ సేద్యం చేస్తున్నారు కదా. అందుకే ఆయన నేను పడుతున్నటువంటి ప్రయాసకి ఆయన ఏమిస్తున్నాడు తెలుసా? ప్రతిఫలం. మీరు నమ్ముతారో లేదో 6 దినాలు ఎండంతా నా మీదే ఉంది, సరైన ఆహారం లేదు, ఈ పంతా కూడా చెమట పొక్కులు,
చెమట కాయలు వచ్చేసినాయి. ఈ పంట సరైనటువంటి పరిస్థితి లేక, అయినా నేను ఓర్చుకొని ఒళ్ళంతా జలే ఓర్కట్టంటే ఇప్పుడు కూడా ఒళ్ళంతా జలే అయినా ఓర్చుకొని ఆ పనికి ముందుకు సాగాను. నైట్ వస్తే ప్రకృతి సేద్యంతో కరెంటోడు ఆడుకున్నాడు, కరెంటోడు ఆట ఆడాడు. సరైనటువంటి నిద్ర లేదు, నైట్ పగలంతా రెస్ట్ లేదు. ప్రభు పాదాలకు అప్పగించాడు. నన్ను నేను నీ చిత్తమని ఆయన పనిని కొనసాగించాడు. ఈ సుకుమారుడా అనే వచనంలో ఉంది, గనులకు లేదు ఈ శుభ, గనులకు లేదు. నాకంటే అందగాళ్ళు, నాకంటే బలవంతులు, నాకంటే డబ్బున్నవారు, నాకంటే కాళ్ళు చేతులు ఉన్నవారు, నాకంటే యోగ్యులు, నాకంటే యోధాన యోధులు కూడా లేదు ఆ స్థితి. దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర ఏం లేవు, నాకు అందం లేదు, ఆరోగ్యం లేదు, అన్ని నీడుండి అలానే ఆర్థికం లేదు, ఏమి లేనటువంటి వాడిని దేవుడు నన్ను ఎన్నుకొని ఆ గనులకు లేనటువంటి అలాంటి స్థితి నాకు ఇచ్చి నన్ను వాడుకున్నాడు. ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావం. దేవుడి చిత్తంలో లేకపోతే రాత్రి పడినటువంటి వాన 16వ తారీఖు రాత్రి పడితే మా ప్రోగ్రాం అంతా అట్రస్గా, కానీ దేవుడు నా పక్షంగా ఉండి అక్కడ కార్యాలు జరిగించట్లా. అది దేవుని కృప. కారణం ఏంటో తెలుసా? నేను నిర్లక్ష్యమైన స్వభావంలో లేను. నిర్లక్ష్య స్వభావం లేకుండా నేను ముందంజలో ఉండేవాడిని. నేను వస్తే ఇక్కడికి పరుగులు తీసి టయానికి నాకు చెప్పిన పావు గంట అరగంటకే గవాలు నేను వచ్చేసి ఇక్కడికి వాన్ తగ్గిన పావు గంట అరగంటకే వచ్చేసా. కనీసం తినటానికి కూడా నాకు సమయం లేదు, ఇంటికాడ అన్నం తినటానికి కూడా లేదు, బయట తినటానికి కూడా లేదు. వీళ్ళు మిస్ అయిపోతారేమో అని, చెదిరిపోతారేమో, ఇటు వెళ్తారు వెళ్ళిపోతారో సమకూర్చుకొని ఇక్కడ ప్లాన్ చేసుకోవాలని వచ్చేసా. దేవుడు మహాకృపను బట్టి హనీ పుట్టినరోజు ద్వారా సమకూర్చబడ్డారు. దేవుడికి మహిమ కలుగుతారు. ఆమేన్. పని జరగడం ప్రారంభించబడింది. హనీ పుట్టినరోజు కేక్ కటింగ్ చేయించావు, ప్రార్థన చేసావు. ధన మాకు రూట్ పడిపోయింది. ధన ప్రోగ్రామ్ సక్సెస్ దేవుడికి మహిమ కలుగుతాక. ఆమేన్. నిర్లక్ష్యమైన స్వభావం నీలో ఉండకూడదు. ఇక్కడ కయ్యూను ఏం చేశాడు? నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఉన్నాడు. నిర్లక్ష్యమైన స్వభావంతో తీసుకొచ్చి ఇచ్చాడు. నువ్వేస్తున్నావు నిర్లక్ష్యమైన స్వభావం. నీకు అన్ని బాగానే ఉండే, కానీ నువ్వు ఇవ్వడానికి నీ మనసు రాట్లా. ఏది ఇచ్చేది గల్లంటే సరిపోయిద్దిలే, గల్లంటే సరిపోయిద్దని కళ్ళు అనిపిస్తున్నావే కానీ దేవుడు వారం అంతా కూడా నిన్ను మంచి పని చూపించి, మంచిగా నేను ఆరోగ్యం ఇచ్చి, వారం అంతా కూడా నేను పోషించి సంరక్షించి నీ చేతి నిండా సమృద్ధిగా ఇస్తే దేవుడికి నువ్వేమిస్తున్నావు తెలుసా? కళ్ళు అనిపిస్తున్నావు. చూడు ఎంత నిర్లక్ష్యమైన స్వభావంతో ఉన్నావు, ఎంత నిర్లక్ష్యంతో ఉన్నావు నువ్వు. దేవుని సన్నిధి, దేవుని అంటే దేవుని ఇయ్యాల్సిన అర్పణలో ఆ రీతిలో ఉండబట్టి కయ్యూను అన్నాడు, తిరస్కరించాడు. కయ్యూని అర్పణ పిల్ల తిరస్కరించాడు. నాని తిరస్కరించాడు. నువ్వు గల్లనిపించినా కూడా, నువ్వు పిచ్చికాయ ఇచ్చినా కూడా నాని తిరస్కరించాడు నిన్ను. కానీ తిరస్కరించేది ఎవరు? తిరస్కరించేది ఎవరు? దేవుడు. నిన్ను ఒక పనిలో పెట్టి, నీకు ఒక వ్యాపారాన్ని ఇచ్చి, నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, నీకు ఒక వృత్తినిచ్చి, నిన్ను పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి ఆయన నిన్ను తిరస్కరించేది నేను కాదు. రెండో వ్యక్తిని చూద్దాం. ఏబేలు దగ్గరికి వద్దాం. ఏబేలు ఏం చేశాడు? ఏబేలు కాపరిగా ఉన్నాడు. ఏబేలు కూడా ఆ మందను తోలుకొచ్చుకుంటున్నాడు. నేను కూడా మీ దగ్గరికి వచ్చి తోలుకొచ్చుకుంటున్నా.
ఎక్కడికే? దొడ్డిలోకి. ఇది దొడ్డి, దేవుని మందిరం. చల్లా చెదరగా బయట తిరుగుతున్నటువంటి గొర్రెల్ని తోలుకొచ్చుకున్నాను దొడ్లోకి. నా గొర్రె నా స్వరము వినును, నా గొర్రె నా స్వరము వినును అని యేసు ప్రభు చెబుతున్నాడు. పిల్లారా, చూడండి, ఒక మాట నేను ఈ సమయంలో ఉపమానంగా చెప్పాలని ఆశపడుతున్నాను. గొర్రెలు కాపర్ని తిట్టుకుంటే గొర్రెలకి వస్తే, అవునా అవునా కదా? గొర్రెలు కాపర్ని తిట్టుకుంటే గొర్రెలకి వస్తే, అవునా కదా? ఎంతో మంది నన్ను దూషించుంటారు, ద్వేషించుంటారు, అపహేళన చేస్తుంటారు, అవమానపరుచుంటారు, అపనింద వేశారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు కనుక, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక నన్ను ఆయన వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏబేలు కూడా తోలుకొచ్చుకుంటున్నాడు. అభివృద్ధి చెందుతూనే, విస్తరిపోతూనే ఏబేలు అడిగేశాడు. ఏబేలు నువ్వు కూడా పట్టుకుని అన్నాడు. ఏబేలు ఆలోచించాడు. నాకింత సంపాదించినప్పుడు, నాకింత మంచి పని ఇచ్చినప్పుడు, నాకింత మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, నాకింత మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు, నాకింత మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు నేను శ్రేష్టమైన నా దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఏబేలు హృదయంలో నుంచి ఆనందం లేకుతున్నది. శ్రేష్టమైనవి తీసుకోవాలి నా దేవుని దగ్గరికి అర్పణగా, శ్రేష్టమైన నా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలని శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి అర్పించాడు అర్పణగా. అప్పుడు ఆ అర్పణ చూసి అడిగినటువంటి వ్యక్తి సర్వ సృష్టికర్త కనుక, అడిగినటువంటి వ్యక్తికి అన్ని తెలుసు కనుక, అడిగినటువంటి వ్యక్తికి అన్నిటి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది కనుక ఆయన అంగీకరించేశాడు. ఏబేలు, నువ్వు ఇచ్చిన నాకు బహుగా నచ్చేసిందయ్యా, నాకు ప్రియమైనది ఇచ్చవయ్యా, నీ అర్పణ ఎక్సలెంట్, సూపర్ అన్నాడు. పిల్లరా, కయ్యను మాత్రం నీ అర్పణ బాగలేదు, నువ్వు అర్పించిన అర్పణ సరలేదు, నీ అర్పణ అంతా వేస్ట్ అయిపోయింది, వేస్ట్ నీదని చెప్పినప్పుడు కయ్యను ఏం చేసాడు తెలుసా? ఏం చేసాడో తెలుసా? కయ్యను 5వ వచనం చదువుమా, 5వ వచనం మైక్లో చదువు, 5వ వచనం చదువు. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు అట్లున్నాము. మిక్కిలి కోపం వచ్చిందంట. మంచి వాక్యము దేవుడు నీకు వినిపిస్తూ ఉంటే, మంచి ఉపమానాలతో నీకు దేవుడు వాక్యం వినిపిస్తూ ఉంటే, మంచి నీకు చెబితే నీలో ఆన్సర్ నీకు రాకపోతే నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఏమొచ్చింది? ఏమొచ్చింది? కోపం. ఓ ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఏమొచ్చింది? కోపమే. అవునా? ఓ ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే, ఆన్సర్ తెలియకపోతే, ఆన్సర్ చెప్పలేకపోతే ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ పడిపోయి ఏదో ఒక మాట అనేసి ఏడు వెళ్ళిపోవాలా, అవసరమైతే ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోవాలని కోపం వచ్చింది. నీలో ఆన్సర్ లేకపోతే, నీలో మంచి లేకపోతే, నీలో చర్యలు లేకపోతే, నీలో మంచి హృదయం లేకపోతే, నీలో మంచి తలంపులు లేకపోతే నీకు వచ్చినంత కోపము శాపమే. మొహం చిన్నపుచ్చుకున్నాడు, కోప్పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? చెప్పిన పని చేయలేదు, నిర్లక్ష్యం ఉన్నాడు. నువ్వే పని ఎందుకు చేయలేదు అని అడిగినందుకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఈశ్వరు కొట్టి ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడు. అవునా?
ఇసురు కొట్టి పక్కకి వెళ్ళిపోయాడు. మంచి అడిగినందువల్ల నీకు ఇచ్చిన పని శ్రేష్టమైన ఫలాలు ఇచ్చాను కదా, శ్రేష్టమైన మొక్కలు ఇచ్చాను కదా, శ్రేష్టమైన తీసుకురామన్నాను కదా, శ్రేష్టమైన తేలేదేంటని అడిగినందుకు కోపం వచ్చేసింది. మన జీవితాల్లో కూడా అంతే. ఈ వాక్యము చెబుతున్నటువంటి నేను, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు, ఈ వాక్యం ద్వారా నిన్ను గర్తింపు కలుగుతూ ఉంటే నీకు వచ్చేది కోపమే. నీకు వినపడుతున్నటువంటి మాటలు, ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, నీకు ఆన్సర్ లేకపోతే నీకు వచ్చేది కోపమే. ఆలోచించే. ఆ కయ్యను కూడా కోపం వచ్చేసింది. కోపం వచ్చి మొహం ఏం చేశాడంట, చిన్న ఉంచుకున్నాడంట. కోపం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కోపం వచ్చిన వాళ్ళ పరిస్థితి అక్కడ కూడా సాతాను. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ సాతానుడు ఆసుకొని ఉంటాడు. ఎవరు బలహీనంగా ఉంటారో అని కొట్టుకున్న చేత ఏదో ఒక రీతిలో ఆట ఆడదాం అన్నట్టుగా ఉంటాడు. ఏదో ఒక ఏసన్న గారు వచ్చాడంటే వానే, ఏసన్న గారు వచ్చాడంటే వాన పడటం, ప్రార్థన జరగనీయకుండా చేసేది సాతానుడు. మేము వెళ్ళి కాడ కూడా ఎవరినో మనం కొట్టుకుంటుంది. అదెందుకు, ఇదెందుకు, అంతెందుకు, ఇంతెందుకు, పెడతామన్న వాళ్ళు పెడతంటే చూసే వాళ్ళు ఏమంటారు, ఇంతెందుకు, అంత వద్దో, ఇంత సాలు. పెడతామన్న వాళ్ళు పెడుతుంటే అక్కడ కూడా మాకు అదే జరిగింది. వాళ్ళు 2 కట్టలు 3 కట్టలు ఇస్తామన్నారు. ఒక ఆమె ఇంతగా ఎంత, 1 కట్ట సాలులే. ప్రియమైనటువంటి వాళ్ళ అడగడా, మొహం చిన్నపుచ్చుకుంటున్నారు. చిన్నపుచ్చుకున్నాడు. చిన్నపుచ్చుకొని ఏం చేశాడు చదవమ్మా. యెహోవా మైకులో చదువు. కయ్యూనుతో నీకెందుకు కోపం వచ్చింది? నువ్వెందుకు 2 కట్టలు వండుతానన్నావు కదా, నువ్వెందుకు 1 కట్ట వండుతానన్నావు అని అందుకు కోపం వచ్చేసింది. 100 మందికి పెడతాం భోజనం అంటే వద్దులే 50 మందికి పెడతామంటే నీకేం పని, 100 మంది పెడతాననుకుంటే 50 అంటావు అంటే కోపం వచ్చేసింది కదా, వచ్చేసింది. చదువు. నీ సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా. నువ్వు నీది కరెక్ట్ గా సత్క్రియ చేసుంటే తలెత్తుకునేవాడివి. నువ్వు సరిగా చేయలేదు కనుక నీ వాక్యంలో పాపం ఉన్నది, నీ హృదయంలో పాపం ఉన్నది. హృదయంలో పాపం ఉన్నది. పాపం మొదట ఎక్కడ వచ్చిందండి? వాక్యంలో వచ్చిందా, హృదయంలో వచ్చిందా? ఏమండి అమ్మా, పాపం ఎక్కడ వచ్చింది? వాక్యంలో వచ్చిందా, హృదయంలో వచ్చిందా? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పొన్ను తీసుకురా అంటే వద్వా అంటే పాపమే. అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తాను అంటే పాపమే. పాపం అంటే ఏదో అనుకోవద్దు. నీ వాక్యంలోనే పాపం, నీ హృదయంలోనే పాపం. నీ హృదయము నీ గుడారమే ఒక ఇల్లు. ఆ గుడారంలో నీ వాక్యంలో నీ హృదయంలో పాపం వచ్చేసింది. ఏ పాపం తెలుసా? కక్ష. కక్ష కక్ష కలిగింది నీకు. ఎవరి మీద తెలుసా? ఎవరి మీద కలిగింది కక్ష? చదువమ్మా. కయ్యూను తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి పొలంలో ఉన్నప్పుడు ఏబేలు మీద పడి, చూడండి ఎవరినంటే చంపింది? ఏబేలుని చంపేశాడు. ఎవరు? అన్నయ్య. అన్నయ్య ఏం చేశాడు? తమ్ముడు చంపేశాడు. అన్నయ్యకి ఆన్సర్ రాకపోతే పాపమే.
మనిషికి ఆన్సర్ రాకపోతే కోపమే, ప్రశ్న అడిగితే కోపమే, ఆన్సర్ రాకపోతే. యేసు అడిగే ప్రశ్న ఏదో తెలుసా? నీ హృదయం బాగుందా, బాగుపరచుకో అంటే ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఏమొచ్చింది? నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటే ఏమొచ్చింది? ఏమయ్యా నన్ను తాగొద్దా, ఏమయ్యా నేను ఎంజాయ్ చేయొద్దా, ఏమయ్యా నేను సినిమాకి వెళ్ళొద్దా, నన్ను ఎందుకు శోధిస్తున్నావు, నన్ను ఎందుకు రా 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 అని పిలుస్తున్నావు, ఈ మందిరంలోకి వస్తే నేను ఎంజాయ్ చేయగలనా, ఈ మందిరంలోకి వస్తే నేను తాగగలనా, ఈ మందిరంలోకి వస్తే నేను సినిమాకి వెళ్ళగలనా, ఈ మందిరంలోకి వస్తే నేను షికారులు చేయగలనా, ఎందుకు నన్ను ఆటంకపరుస్తున్నావు? మందిరంలోకి రామంటేనే కోపం వచ్చేసింది జనాలకి, అవునా కదా? మందిరంలోకి రామంటేనే కోపం. కోపం ఎవరి మీద కోపడతారు? అందరి మీద కోపం. ఈ కోపం ఇచ్చింది ఎవరు తెలుసా? సాతానుడు. అప్పుడు నువ్వు సాతాన్ని మమ్మీ డాడీ అని అతుక్కుంటావు, లేక సాతానుడు విజృంభిస్తాడు, విజృంభించి నిన్ను వాడుకుంటాడు. అక్కడ కర్రీరని తెలీదు, రేష పగిలేది తెలీదు, సొట్టబోయేది కూడా తెలీదు. చంపేశాడు. ఆ ఒక్కదానికి నిర్లక్ష్యం అనే మాటకి తమ్ముడు చంపేశాడు. చూసావా? అయ్యా నేను మరొకసారి ఇస్తాను. నిర్లక్ష్యం దేవుడు, నిర్లక్ష్యం దేవుడు, ఏమా నిర్లక్ష్యం దేవుడు, దేవుడు కదా ఇచ్చినటువంటి ఆయన నిర్లక్ష్యం ఎందుకు వచ్చే ఎవరు చంపేశాడు? తమ్ముడు చంపేశాడు. చూడండి ఎంత పరిస్థితి. అర్థమైంది మాట? నిర్లక్ష్యం అని అడిగేవాడు పాపం, తమ్ముడికి తెలియదు ఏమి ఇచ్చిన సంగతి. ఈయన ఏమిచ్చాడో తమ్ముడికి తెలియదు. చూసినటువంటి వ్యక్తి అన్నాడు, ఏదిరా ఇలాంటివి తెచ్చావని. కొన్నిసార్లు కూడా మనలో కూడా జరుగుతూ ఉంటాయి. ఏదిరా అప్పలారం తెచ్చావు, ఇంకోటి తేవచ్చుగా అంటే, ఎవరు మీరా ఆడికి వెళ్ళొచ్చాను, నాకు తెలిసింది, నేను ఇంటికాడ ఉన్నవాడు, నీకేం తెలిసింది అనేవాడు అనలేదా? ఈ ఉదాహరణలే ఒకవేళ మీకు తగులుతాయేమో, మీరేమనుకో. ఉదాహరణకి నేను చెబుతున్న బయట గురించి, మీ గురించి కాదు. పాప రాదా, కష్టపడి పిండి పానకం చేసుకొని వస్తే ఉప్పు లేదంటే, బెల్లం లేదంటే ఎంత పాపమో. అవసరమైతే భరించాలే కానీ మొత్తం కూడా కింద కొట్టి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు అడిగిన వ్యక్తికి సమాధానం చెప్పడం చేతకాక ఏం చేశాడంటే తమ్ముడు చంపేశాడు. ఈరోజు ఎంతమందిని చంపుతున్నారు మీరు? చంపట్లేదా? చంపుతున్నారా లేదా? ఏమా అక్కల రూతమ్మ 100 సార్లు చంపేసింది అలా ఆయన్ని. నిజం. ఎలా చంపిందో కూడా చెప్తాను నేను. ఎలా చంపిందో చాటింగ్ అయిపోయింది. ఎలా చంపిందో నాకు తెలుసు, నేను చెప్తా. చెప్పండి అమ్మా. ఆనాటి కాలంలో తీర్పు జరిగేది. ఈనాటి కాలంలో యేసుప్రభువు చెప్పిన మాట తెలుసా? నీ సహోదరుని ద్వేషపడితే సాగు, నువ్వు నరకం చేసినట్టే ఉంది. నీ సహోదరి మీద ద్వేషంగా ఉంటే చాలు, నరకం చేసినట్టే. వాడిని చంపేద్దామని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేను కూడా ఎన్నో నరహత్యలు చేసినట్టే. నరహత్యలు వాడిని చంపేయాలరా అంటే నరహత్య. అమ్మా ఎన్నోసార్లు అనుంటాం కదా మనం, మాటే నిజం కాదు కానీ ఆ మాట అన్నందుకే నిజం లెక్క, అవునా? సో కానీ ఇక్కడ అలా జరగల, నిజంగానే జరిగింది క్రియ. చంపేసి అడిగిన వ్యక్తి ఎవరో, చేసిన వ్యక్తి ఎవరో. అందుకని శిక్ష ఎలా ఉందో చూడండి. ఈ రోజు నువ్వు తెలుసుకుంటానికి ఈ వాక్యం దేవుడు
గత వారమే నీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని. గత వారం నేను బోధించలేకపోయిన మళ్ళీ రావడం వల్ల ఈ వారం దీన్ని ఖచ్చితంగా బోధించాలని దేవుడు ప్రేరేపించాడు. ఈ వాక్యాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఎలా జరిగిందో చంపినందువలన. చదవమ్మా. యెహోవా మీ తమ్ముడైనా ఆయన అడిగాడు, ఏం ఎరగనట్టు అడిగాడు, అబ్బాయి మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, మీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగితే ఏమన్నాడమ్మా సమాధానం? అతడు నేను ఎరగనా, నా తమ్ముడికి నేను కావలి వాడినా అడును. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏంటి? నేను ముగింపులోకి వచ్చేసా, మాటకు వచ్చేసా. నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముడి రక్తం ఇదిగో ఆ స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరికంటా మొరా? ఇప్పుడు అడిగింది ఎవరు కదా? అడిగిన వ్యక్తి ఎవరు? యెహోవా. అడిగింది ఎవరిని? అన్ననే. అన్నని అడిగితే అన్నయ్య చెబుతున్నాడు, ఎవరి గురించి అడిగింది? తమ్ముడు గురించి అడిగింది. ఏమయ్యా మీ తమ్ముడు అన్నాడు అంటే, కొంతమంది ఇంట్లో ఈ రోజు కూడా ఉంటారు అలా అంటాడు. ఈ రోజు కూడా మీ తమ్ముడు ఉన్నాడు ఇంటికంటే ఎవరిని అడుగుతా, వెళ్ళి అడుక్కోపో అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన తల్లో ఎంట్రికలు అంతమంది. అవునా కదా? ఎవరిని అడుగుతా, మీ అన్నయ్య ఆడినంటే మాకేం తెలుసు, మేము కాపలేదు ఆడినాడు అడుక్కోపో. ఆవిడే ఉందిగా వాళ్ళ భార్యను అడుక్కో, మమ్మల్ని అడుగుతామే అనేవాళ్ళు బోర్డు మంది ఉంటారు. ఎప్పుడైనా అన్నారా మీరు? అన్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. ఒప్పుకున్న వారు క్షమింపబడతారు, ఒప్పుకున్న వారికి శిక్షే. చూడండి అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈయన కూడా అదే, ఎవరిని అడుగుతావు, నేను కాపలేదు నన్ను అని ఎవరిని అడిగిన అసలు? ఎవరితో అన్నాడు? నీతో నాతో అంటే పర్వాలా. ఇప్పుడు ఎవరిని అన్నాడు? దేవుడితో అంటున్నాడు. ఊరుకుంటాడు ఆయన. అన్నదికి ఏమన్నాడు చూడు, నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడుతుందిరా బుద్ధిహీనుడా, నీ తమ్ముడిని చంపావురా, నువ్వెవరు చూడలేదు అనుకున్నావు, నీ తమ్ముడిని ఎక్కడైతే చంపేసావో, ఎక్కడైతే ఆ రక్తం భూమి మీదకి వెళ్ళిందో ఆ రక్తం నాకు మొరపెడుతుంది, ఆ రక్తం నాకు మొరపెడుతుంది. నువ్వెక్కడైతే నోరు తూలి మాట్లాడతావో, ఎక్కడైతే నోరు తూలి నీ ఇష్టానుసరమైనటువంటి నోరు తూలి మాట్లాడతావో, నరహత్యలు చేస్తావో, నోటితో నరహత్యలు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నోటితో తూలి మాట్లాడి నరహత్యలు చేస్తున్నావో అక్కడ భూమి దేవునికి మొరపెట్టింది. ఒక రోజు తీర్పు వచ్చినప్పుడు ఆ భూమి సమాధానం చెప్పింది. అప్పుడున్నటువంటి ఇసుకలు వేసింది, ఈమెనయా ఆ రోజు ఫలానా మాటలన్నది ఈమె అని చెప్పింది. నేను ఒక చిన్న లైవ్ స్టోరీ జరిగిన సంగతిని చెప్పి నేను ముగించేస్తాను, సమయము అవలేదు లేక లైవ్ స్టోరీ చెప్పేసి ముగిస్తా. ఆనాటి కాలంలో 2000 శతాబ్దంలో, మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో భారతదేశంలో తోమా వచ్చాడు. తోమా వచ్చి ఇట్లానే వాక్యం చెబుతూ ఉంటే అనేక మంది హృదయాల్లో గుంచుకుంటూ ఉంటే, అనేక మందికి బాధ కలిగి, అనేక మందికి ఇబ్బంది కలిగి, అనేక మంది ఆయన ఎట్టయినా చంపేయాలా, ఈ మాటలు మమ్మల్ని గుంచుకుంటున్నాయి, ఈ మాటలు మమ్మల్ని పొలమేరు, మమ్మల్ని వేధిస్తున్నాయి, ఈ మాటలు మాకు దూరం చేస్తున్నాయి, మాకు ఈ ఊర్లో మమ్మల్ని ఉండలేకుండా చేస్తున్నాయి, లేకపోతే ఈ మాటలు మేము చేసే పనుల్ని, మేము చేసే అలవాట్లని, మేము చేసే ఉద్దేశాలని వీటన్నిటిని కూడా అడ్డుపడుతుంది ఈ మాటలు. ఎట్టని లేపేశారన్నటువంటి విధానం కట్టుకొని కట్టుకొని ఆయన చంపడానికి ప్రయత్నం చేసి కొంతమంది బ్యాచ్ ముందుకు వచ్చి ఎలా చంపాలని ప్లాన్ వేసారు. జాగ్రత్తగా నండి, ఎలా చంపాలని ప్లాన్ వేసి ఆ ఎట్టని చంపేద్దామని ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసి చంపేసి ఆ నేరం తోమా మీద పడేశారు. వాళ్ళందరూ ఇక తోమాని
నేరస్తులు చేశారు. ఇక లాభం లేదని చెప్పేసి ఆయన తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇక ఫైనల్ కామానికి ఉరిశిక్ష అయ్యడానికి సిద్ధపడారు, తీసుకొచ్చారు. చివరికి నీకు ఎవరు ఉందా కోరుకు అన్నాడు. ఆమె సమాధి కూడా చేశారు. నీకు ఎవరైనా సాక్షులు ఉండాలా, నువ్వు బోధించుకుంటాను, నువ్వు చెప్పించుకోగలుగుతానంటే, అయ్యా నాకు ఎవరు సాక్షులు లేరు అన్నారు. ఎవరు సాక్షులు లేరన్నారు. బైబిల్ తర్వాత చెప్తా. ఎవరు సాక్షులు లేరన్నారు. నీకెవరన్నా చూడటానికి ఎవరైనా ఉన్నారా, నీ పక్షం సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అంటే, నాకు ఎవరు లేరు సాక్ష్యం, నేనే అన్నాడు. అలాంటి వ్యక్తి అన్నాడు ఒకసారి, నేనే సాక్ష్యం, నాకు ఎవరు లేరు, నన్ను పంపించిన ఆయన నాకు తోడున్నాడు అన్నాడు. వచ్చేసారు. కానీ చెప్పుకో ఏంటి మీ సాక్ష్యం అంటే, నాకు ఆ అమ్మాయిని ఎక్కడ పూడ్చిపెట్టారో కావాలన్నాడు. నేను అడిగాను, ఏరా ఈ అమ్మాయిని చంపింది ఈడే కదా? ఈడే. ఎక్కడ పూడ్చిపెట్టారు? అయ్యా కదా అక్కడ పూడ్చిపెట్టావు. సమాధానం ఏంటి చూపించాడు. తవ్వమన్నాడు. ఒరే 2 నెలలు ఇది మురిగిపోయింది, శవం అట్టు తవ్వాలంటే తవ్వాల్సిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, అప్పటి నుంచి ఇప్పుడు కూడా. ఇప్పుడేం కొత్త కాదు. ఫోరెన్సిక్ అంటే తెలుసా మీకు? తెలియదు కదా? నీకు విన్నట్టుండవు. చనిపోయినటువంటి శవాల్ని 6 నెలలైనా 6 సంవత్సరాలైనా కూడా తొమ్మిది ఫోరెన్సిక్లు చేస్తారు పరీక్షలు. ఎంట్రీకి దొరికినా చాలు మర్డరా లేకపోతే సూసైడ్ అనేది తెలిసిపోయింది. అలాంటిటువంటి టెక్నాలజీ ఉంది. అయితే ఆనాటి కాలంలో కూడా ఆ టెక్నాలజీ ఉపయోగించాడు కామాగారు. తవ్వేరు ఉరిగిపోయింది, కుళ్ళిపోయింది, శరీరం చచ్చిపోయింది, మెడవ చాట, కాళ్ళు చాట, తల అన్నీ పక్కన పూడ్చేశారు మూట కట్టి. సరే మొత్తం మూట కట్టుకొని తీసుకొచ్చారు జడ్జిమెంట్ దగ్గర. ఏందిరా ఏంటి ఇది వాసన కంపు ఏంటి అంటే, చచ్చిపోయిన శవాన్ని మూట కట్టుకొచ్చాడు ఇక్కడ. కానీ వాళ్ళందరూ మళ్ళీ మరింతగా ఆయన మీద కోపగించుకున్నారు. మీరేమి వరి అవ్వద్దు, నాకు సాక్ష్యము ఈ అమ్మాయే, నాకు సాక్ష్యం ఈ అమ్మాయే అని చెప్పాడు. ఇదెలా ఇలా అని వాళ్ళు హవక్కయ్యారు. కాదు, ఈ అమ్మాయి సాక్ష్యం అని. ఇదిగో నేను సేవిస్తున్నటువంటి నా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ అమ్మాయి లేచి చూడండి, యేసు నామములో నువ్వు లే చెప్పు సాక్ష్యం అన్నాడు. ఆ ఇరిగిపోయినటువంటి ఆ ముక్కలు మొత్తం అతుక్కుపోయి ఆ అమ్మాయి లేచి నిలబడింది. ఇప్పుడు చెప్పు, ఏమా నేను ఏమైనా చేశానా, నిన్ను చంపేనా, నిన్ను కొట్టేనా, నిన్ను మానభంగం చేశానా, చెప్పు నువ్వే సాక్షి వెళ్ళకంటే ఆ అమ్మాయి ఆయనకి అసలు నాకు ఈ చనిపోవటానికి ఆయన గారికి అసలు ఏమి సంబంధం లేదు, నన్ను పాడు చేసినటువంటి వాళ్ళు ఈళ్ళు, నన్ను చంపినటువంటి వాళ్ళు ఈళ్ళు అని చెప్పి బహిరంగంగా చెప్పి అంత్యాన్ని కోలపడిపోయింది. మళ్ళా యథావిధిగా అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పారు సాక్ష్యం? చచ్చిపోయినటువంటి ఆమె సాక్ష్యం చెప్పింది. అది దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క పవర్ అనాయింటింగ్. ఆ తోమా గారు లేచి చెప్పించాడు. వాళ్ళు అదిరిపోయారు. ఆ దెబ్బకి వాళ్ళని జైలు శిక్ష చేశారు, మళ్ళా విడిపించారు. వామ్మో ఈయనుంటే అస్సలు సామాన్యం కాదురా బాబు, ఈయనుంటే అస్సలు కాదురా బాబు అని చెప్పేసి ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపించాడు. అత సాక్షి అయ్యాడు. ఆయన సమాధి, ఆయన గోర్లు, ఆయన వాడిన డ్రెస్సు, ఆయన వాడిన ఇవన్నీ కూడా ఇప్పటికీ థామస్ మౌంట్ చెన్నైలో చూసుకోండి వెళ్ళి. అబద్ధం అయితే చదువు రాగలిగితే చదవగలిగితే అక్కడ అన్ని రాసి పెట్టుకుంటారు, చదువుకోండి. ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి. మరి ఇంత ఆధారం తెలుసుకున్నటువంటి నువ్వు ఆ రక్తం మొరుగుతున్నటువంటి ఆయన అడుగుతున్నటువంటి మాట, నీ తమ్ముడికి రక్తం నాకు మొరపెడుతున్నప్పుడు ఆయన దాన్ని విసర్జించినందువలన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చదువమ్మా, ఏం చేశాడు? చదువు ఒకసారి. ఏం చేశాడు? చదువు. కావున
నోరు తెరిచిన నేలను సేద్యపరిచినట్లు చూడండి అమ్మా, తప్పు చేసినాక తప్పుని ఒప్పుకోకుండా తప్పుని తిరగదిప్పి మనుషుల్ని దూషిస్తూ తిరగబాటు చేస్తున్నటువంటి వాళ్ళు ఏ పని అయినా చేసినా, ఏ పని చేసినా కూడా అది వాళ్ళకి అది ఫలించిందా ఫలించదో, ఆ పని వాళ్ళకి సహకరించదో, పని చేయలేడో, నెమ్మది లేని స్థితిలో ఉంటాడు. ఏ పని చేయాలన్నా నెమ్మది లేనటువంటి స్థితిలో ఉంటాడు. నెమ్మది లేనటువంటి స్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా, సమయం దేవుని చేత అయితే మనం వారం దీన్ని కంటిన్యూషన్ చేసుకున్నాం. దొంగతనం చేసి వచ్చినాడు. మంచి పెయింటర్ అయినా, మంచి మెకానిక్ అయినా చేయదుగా, పోలీసులు వచ్చారు అనగానే స్క్రూ డ్రైవర్ లేదా ఇది బదులు రెంచి తొనిపోతాయా లేదా చేయొచ్చు. ఒక ఇంట్లో పని చేస్తే అక్కడ కట్ట కనపడితే కట్ట జైలు పెట్టుకోగానే వానర్ రాగానే ఏ పని చేసేవాడికి జ్ఞానం ఉండితే వీళ్ళు డబ్బులు పెట్టేది కనపడలేదనగా వీడికి స్టార్ట్ అయితే గొట్టుకలు పడవు. అవునా కదా? ఏ పని అప్పుడు దాకా మంచి పనివాడు పేరు వచ్చినా కూడా ఆ సమయంలో ఏం జరిగితే మీరుకంట ఈ భూమి అప్పుడు దాకా మంచి ఫలాలు పండించినటువంటి భూమి ఇప్పుడు సహకరించట్లేదంట. చూసుకోండి, సహాయపడట్లా, పండట్లా, పారిపోయాడు. దేశాంతరం ఇలా. మరి నీ జీవితం ఎలా ఉన్నది? ఈ రోజు నువ్వు ఆలోచించే. ఏ స్థితిలో ఉన్నావు? ఏ నిర్లక్ష్యంలో ఉన్నావు? ఏ నిర్లక్ష్యంతో నువ్వు బ్రతుకుతున్నావు? దేవుని సన్నిధి నీకు వినపడుతున్నా, దేవుని మాటలు నీకు వినపడుతున్నా, దేవుని సన్నిధి నువ్వు రాకుండా నిర్లక్ష్యంగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా పారిపోవాల్సిందే. గుర్తుపెట్టుకో. నిన్ను కూడా అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చినటువంటి సంపద, నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఎక్కడ? నిన్ను కూడా అడుగుతాడు. అడిగి ఏం చెప్తాడు? పారిపోవాల్సిందే. అలాంటి స్థితి నీకు ఉండకూడదని, నీకు నాకు మనకు ఉండకూడదని ఆ ప్రభు ఈ మధ్యాహ్న కాలం నీతో హెచ్చరిస్తున్నటువంటి మాటలు నువ్వు చెవులు పెట్టి ఇక్కడున్నైనా దేవుని సన్నిధి అంటే భయం భక్తి కలిగి దేవుని సన్నిధికి రాగలిగితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు చిన్న పని అయినా పెద్దగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప చెల్లించిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.